లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నేతలందరూ చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వం సమాధానం కూడా చెప్పలేకపోతోంది. కాబట్టి చాలా సమర్థవంతంగా ప్రతిపక్ష నేతగా పనిచేస్తూ ఉన్నారని. కాబట్టి రాహుల్ గాంధీ గారి గ్రహబలం ఏమన్నా కలిసి రాబోతోందా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీకి ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది. మూలా నక్షత్రంలో పుట్టాడు, ఘటికుడు, చాలా ఘటికుడు. కానీ ప్రస్తుత జాతక రీత్యా కూడా కొన్ని యోగాదులు అంటే గతం కంటే ఇప్పుడు కొంత బాగుంటుంది. ఇప్పుడు గతంలో ఏ ఇబ్బందులైతే పడ్డాడో ఇప్పుడు ఆ ఇబ్బందులు పడడు. ఎందుకంటే ఈ సంవత్సరం కొంత అనుకూలత పెరుగుతుంది రాహుల్ గాంధీ గారికి. గోచారం అనేటువంటిది అనుకూలంగా ఉంది. ఎందుకంటే గురుబలం వల్ల ఈ ఏడాది ప్రారంభం నుంచి అంటే అడగడాలు, ప్రశ్నలు వేయటాలు, అంటే అంతకుముందు తను మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయనకే రివర్స్ కొట్టేది. ఇప్పుడు కొద్దిగా అంటే గురుబలం అనేటువంటిది కొద్దిగా పెరిగింది. శని చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని కొంత ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆయనకు ప్రస్తుతం రాహువులో బుధుడిలో కుజుడి యొక్క అంతర్దశ నడుస్తూ ఉన్నది. ఇక్కడ రాహువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహువు చాలా బలంగా ఉన్నాడు. ఆయన ఇక్కడి కంటే బయట దేశాలకు వెళ్ళి మాట్లాడితే అది ఎక్కువ పేలుతాయి. ఈ దేశంలో ఉండి ఏం మాట్లాడినా పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ ఆయన బయట దేశాలకు వెళ్ళి అక్కడక్కడ మాట్లాడుతుంటారు కదా. ఇంకా రాహువు యొక్క ప్రభావం ఉన్నటువంటి వ్యక్తికి స్వదేశం కంటే విదేశం బాగా పనికి వస్తుంది. ఆయనకు స్వదేశం కంటే విదేశాలు బాగా కలిసి వస్తాయి, ఎక్కువ తిరుగుతూ ఉంటారు.